మ్యూజిక్ అయితే చాలా సూపర్ ఉందండి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత రామ్ చరణ్ గారు 1 man షో, అదైతే 100%. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్టర్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. చాలా మంచిగా ఉందండి మూవీ. ఎలా అనిపించిందండి? బాగుంది మూవీ, బాగుంది, రియలిస్టిక్ గా ఉండింది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏఆర్ రెహమాన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్ ఉంది. షార్ట్ ఉండింది బట్ బాగుండింది. చిక్రీ చిక్రీ సాంగ్ కోసం ఉండింది. 3.5. ఇంత మంచి సినిమా, ఇంత స్ట్రాంగ్ కంటెంట్ తో రామ్ చరణ్ పహల్వాన్ క్యారెక్టర్ తో అంటే బ్యాట్స్మెన్ క్యారెక్టర్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ముద్దులు పడేశారు భయ్య. ప్రతి ఒక్క ఆడియన్, ప్రతి ఒక్క ఇండియన్ కి నచ్చే గొప్ప భారతీయ సినిమాని చూపించాడు భయ్య. సూపర్ గా ఉంది సినిమా అయితే. ఈ పహల్వాన్ గతతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని చెక్ చేస్తున్నారు. ఈ బ్యాట్ తో ఆస్కార్ అవార్డు తెస్తాడు భయ్య. రంగస్థలంతో మిస్ అయిన నేషనల్ అవార్డు వడ్డీతో సహా తిరిగి తెస్తాడే భయ్య మా రామ్ చరణ్. సూపర్ గా ఉంది. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే పహల్వాన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఫిదా అయిపోయాము. ఇంటర్వెల్ సీక్వెన్సెస్ కి అయితే ఆ జగపతి బాబు అసలు ఏడిపించేశాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద ఇస్ ద ఇండియన్ బాక్స్ ఆఫీస్ పహల్వాన్. ఎలా అనిపించింది పెద్ద మూవీ? చాలా బాగుంది. నేను రామ్ చరణ్ ఫ్యాన్ ని, సో ప్రీమియర్ ఎలా అయినా చూడాలని వచ్చాను. ఇట్స్ వెరీ నైస్, వర్త్ వాచింగ్. అవును, ఐ థింక్ సో, వర్త్ వాచింగ్ ఫర్ హిస్ యాక్టింగ్. ఇట్స్ బ్యూటిఫుల్. చాలా తక్కువ స్క్రీన్ ప్లే ఉంది బట్ ఇట్ ఇస్ వెరీ గుడ్. ఎంత ఉందో అంత చాలా బాగుంది. పెద్ద మూవీ చూసాము. సో మూవీ అయితే చెప్పలే అంటే మీరు మూవీ గురించి చెప్పండి బ్రో, నేను రామ్ చరణ్ గురించి చెప్తాను. అమేజింగ్, బాగుంది. కానీ యాజ్ అన్ యాక్టర్ రామ్ చరణ్ హ్యాస్ ఏజ్డ్ ఇట్. అంటే అసలు సూపర్ పర్ఫార్మెన్స్ అసలు. అండ్ మూవీ పరంగా అయితే అది బాగుంది, బట్ రామ్ చరణ్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ అమేజింగ్. మెసేజ్ వర్క్ హార్డ్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. బుచ్చిబాబు డైరెక్షన్. నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ ని, సో నేను రామ్ చరణ్ యాక్టింగ్ గురించి చూసాను. సూపర్ హార్డ్ వర్క్. రామ్ చరణ్ అంటేనే హార్డ్ వర్క్, సో నాకు అది బాగా నచ్చింది. సో ఎవ్రీబడి అట్లీస్ట్ యునో ఇట్ ఈస్ అన్ అమేజింగ్ మూవీ అండ్ రామ్ చరణ్ గారి కోసం అయితే డెఫినెట్ గా వాచబుల్. లాగ్ అంటే బాగా, అంటే నాకైతే ఎంగేజింగ్ అనిపిస్తుంది. లాగ్ అయితే లేదు. మళ్ళీ పుడతావా ఏంటి? మళ్ళీ చలో ఒకటైతే నెక్స్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కోసం పెద్ద ఆడితే కప్ మనదే. ఎస్ఆర్హెచ్ కోసం పెద్ద ఆడితే కప్ మనదే మొత్తం. జై రామ్ చరణ్. రోల్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఇన్స్పిరేషనల్. మంచి మీనింగ్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది బట్ సెకండ్ హాఫ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ లాగ్. చాలా బాగుంది. రోల్ కొంచెం తక్కువ ఉంది అనిపించింది బట్ ఇట్ వాస్ గుడ్ ఓవరాల్. ఇట్ వాస్ గుడ్. స్టోరీ చాలా బాగుంది. సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కంటే స్టోరీ అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్, జగపతి బాబు గారు చాలా బాగుంది. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. గో వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? చాలా బాగుందండి మూవీ. చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా కష్టపడ్డాడు. చాలా బాగుంది. ఒంటి కాలుతో పోరాడిండు ఆయన. మూవీలో మెసేజ్ ఏంటంటే తన ఊరి కోసం తన పోరాటం సాగించడు, అనుకున్నది సాధించాడు. చాలా కష్టపడి సాధించాడు. చాలా బాగుందండి. చాలా కష్టపడ్డాడు. చాలా అంత ప్లస్ ఉందండి, మైనస్ ఏం లేదు నా ప్రకారం. 100 out of 100.